రావణ సంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒక రోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు. ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. 14 ఏళ్ల పాటు మనల్ని కంటి రెప్పలా కాచుకుని ఉండేందుకు నీవు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిందని తెలుసు. కానీ రోజు నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు అని అడిగాడు. మనం వనవాసం చేస్తున్నన్నాళ్ళు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని అని జవాబిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే దోచాయి. కానీ సరదాగా ఆ ఆహార పొట్లాలన్నీ ఓసారి లెక్క పెడదామని అనుకున్నారట. దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు. కానీ లెక్కలో ఒక 7 రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది. లక్ష్మణ, ఈ 7 రోజుల పాటు ఆహారం గాని అరగించావా ఏం అని పరిహాసంగా అడిగారట రాములవారు. అన్నయ్య, మొదటి సందర్భంలో తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకునే లేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకెళ్ళిపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నాపై ఇంద్రజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలో ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుడి సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు. మరునాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా 7 సందర్భాల్లో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదులిచ్చాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనస్సు కరిగిపోయింది. అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. తల్లి, వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలివై ఉండు అన్నారట రాములవారు. రాములవారి అనుగ్రహానికి ఊర్మిళాదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రభు, నాకు నీ పాదపద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజు నీ పాదాల చెంతకి చేరుకుని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలోనే నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళాదేవి. కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుడి అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరీలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందించే విషయం తెలిసిందే. ఈ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో ఉంది.